శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీకు గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు కోరికలను ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీల సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైకానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో బ్రహ్మాండనాయకాయ నమో నమః. అదిగో సమస్త భక్తులు శుభోదయంగా బ్రహ్మాండ సంస్థానం తిరుమల గిరులలోని చక్కని కళ్యాణ మండపంలో సమావేశమై భక్త సంకల్పపూర్వకంగా తమ తమ కామనలను స్వామివారికి విన్నవించుకుంటూ స్వామివారి యొక్క నిత్య తిరు కళ్యాణోత్సవ విశేషంలో ఈ చక్కని విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయన హేమంత ఋతు మార్గశిరమాస కృష్ణపక్షంలో త్రయోదశి తిథిపూర్వకంగా సాగుతూ ఉండేటువంటి చక్కని ఈ బుధవారం నాడు సమావేశమై స్వామివారి యొక్క గొప్పదైనటువంటి తిరు కళ్యాణంలో పాల్గొంటూ
గొప్పదైన ఆనందంతో స్వామిని ప్రార్థిస్తున్న శుభ సందర్భం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయతే నమః. ఎవరైతే అమ్మవారిని వెతుక్కుంటూ ఏ దేవదేవుడు వైకుంఠ నాయకుడు చక్కగా బయలుదేరి వచ్చి స్వామి పుష్కరిణికి దక్షిణ భాగంలో నిలిచి ఉన్నారు, అటువంటి దివ్యస్వరూపుడు అదిగో తమ నిత్యతిరు కళ్యాణాన్ని చక్కగా స్వీకరిస్తున్నటువంటి సందర్భం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. अस्यां श्रोतौ शिवदाज्ञा भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायण प्रीत्यर्थं वसुदेव देवस्य भगवतो नारायणस्यास्य पदे पुरुषोत्तमस्य श्रीमद्गणाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासनः श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैकान्तभगवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योङ्कर्माङ्गं रक्षाबन्धकर्माङ्गमुपासनाग्नौ आघारकर्माङ्गं माङ्गल्यकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं राजहोमकर्माङ्गं सर्वाभरणसुद्ध्यर्थं वृद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावाचनं करिष्ये आवदो विश्वक्सेनाराधनं करिष्ये तदङ्गं करकाराधनं करिष्ये ओं धरात्मसमानजेषो सरत्सरत्स परिपूर्तेषु आपोदगन्पतिपादगिष्ये गुणमुदत्ताकं सुरकं शर्म इदमापस्यवा श्रुतमा शान्ता शान्ततमा श्रुवा श्रुतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेध्या मेधितमा अमृता अमृतरसाः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यश्च रश्मिः ओं एते शतं वर्णये सहस्रं विघ्निका पाशावताः पुरुत्रा तेभ्यो निरस्य विष्णुर्विश्वे देवा अमुञ्चन्दवरदस्वस्यान् करके पाञ्चभौतिकमवाहयामि जले वर्णमवाहयामि पचे समवाहयामि रक्तामृतमवाहयामि गणस्पतिमवाहयामि वरुणाग्रमः इदमासरम् वरुणाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुणोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं जगापतिं सुरकेतं सुपुष्परथवाहनं होमाग्नेयोगस्मात् जामहे त्वा विश्वे सदात्तं मयितोऽनुशम्भ विरजन्ते शृणुदत्तां प्रेषामदेशोपदानां नादिः यामेशस्तां दलितां ददातु पद्माकारमण्डले ओं शक्तिरमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि नित्यानपयनमवाहयामि तत्पत्नीं सूत्रवतीमवाहयामि वामे जगामवाहयामि विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुणोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि सुपुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व वसुदप्रोक्षतम् अस्तो प्रजापतिप्रियतां भगतां भगवान् प्रजापतिः सां निन्तघोरान् सां निन्दपापान् सां यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि सां निन्तघोरान् सां निन्दपापान् सां यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि सां निन्तघोरान् सां निन्दपापान् सां यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि अतो देवा अवन्तनागता विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदाभिः इदं विष्णुर्विचक्रमे त्रेधान् तदे पदं समूढमस्य वागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः स्वधर्माणि धारयन् विष्णोः कर्माणि पुस्तगतो अवतानि पुष्पसे इन्द्रस्य गज्जस्सका तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरागतं तद्विप्रासो विपण्यवो जाग्रवागं वस्समिन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्नेऽपि शृणुयाम देवा भद्रं पश्येमाक्षविजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागं तस्तनोभिर्विषेम देवगितं विनायुः तदमिन्नसरतो अन्तिदेवागत्तानश्चक्रा जलसं तनूनां पुत्रा सौयत्रपुत्रा भवन्ति वा नो मद्यारिषदा गर्कन्तोः दक्षमितिर्माता सपिता सपुत्रः विश्वे देवादिपचना अदर्जितं यत्पुण्यं कृतविषं यदा वै सूर्यमुदेति अदनक्षत्रन्नयति यावत् सूर्यो गच्छेते यत्र गण्यं पश्येते तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्यः एव कुरुते
प्राणानागम्य अस्यां शुभतो श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृत्रस्वादस्तु न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्णेमि स्वस्ति नो बृहस्पतिर्ददातु प्राणानागम्य अस्यां शुभतो श्रीनिवासस्वनः पुण्याकर्मणे पुण्यां वस्ति भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यां वस्ति भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यां वस्ति भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति रथ्यास्पहव्यै नमसो वसज्ञा मित्रं देहमतिथेगन्नो वस्तो अनुराधान् अभिषावद्धगन्तः तञ्जीवसवीराः प्राणानागम्य अस्यां शुभतो श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्यामृतिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां पुण्यामृतिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां पुण्यामृतिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां वृद्धिः समृद्धिः पुण्यां समृद्धिः आपोविष्टामि अपवस्थानबोध्ये दातना आपो जनिकताचरः अवमानस्वज्जनः पवित्रनिदर्शनिः यः पोतासपनातमां पठन्तु मादेव जनाः पठन्तु वनबोधिका पठन्तु विश्व आगमः चतवेद पवित्रवत् पवित्रेण पुनाहिमां शुक्रेण देवदीत्यत् अग्ने कृत्वा क्रतो गुम्रणो यत्ते वित्तमक्षुषे अग्नेवतमन्तरां परमतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति दैव्याघात् यस्यै भक्वे सर्वो वेतपुष्टाः तगावस्माद्येषो वयज्ञस्यापदगौरगीणां वैश्वनरोर्सविर्मा पुनातो वातप्राणेन शिरोमयो भूः द्यावा पृथिवीपकसापगोभिः कृतावरे यज्ञिके मा पुनीतां बृहद्भिस्सवितस्त्रिभिः वरिशिष्टैर्देववन्नभिः अग्ने दक्षैः पुनाहिमां येन देवा पुनतां येनापो दिव्यङ्गसः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरद्येति पृथिविस्सम्पृतकम्बसं सर्वकं सभूतमश्नाति सवितं मातरिष्मणा अवमानीर्यो गद्येति पृथिविस्सम्पृतकम्बसं तस्मै सरस्वती दुःखे क्षीरकं सर्पर्मथोदकं पवमाने स्वस्यगणे ऋतगाहे पयस्वते पृथिविस्सम्मृतोरसः ब्राह्मणे श्रमृतकं मृतं पवमाने दिशन्तनः इमं लोकमदोमं कामान् समर्थगन्तुनः देवे देवैः समावृताः अवमाने स्वस्यगणे ऋतगाहे कृतश्चितः पृथिविस्सम्मृतोरसः ब्राह्मणे श्रमृतकं मृतं येन देवा पवित्रेण आत्मानं प्रदेशदा तेन सहस्रधारेण अवमान्यप्रणन्तु मां प्राजापत्यं पवित्रं ततोद्यामकं विरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नेति सगमा पुनातो सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रवणाभिपुनातमां सतवेदामोज्जगञ्चापुनातो तच्छम्यो रावणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपदगे दैवी सुस्तरस्तरः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातभेषजं षण्णो अस्तुद्यपदे सचतुष्पदे ॐ शान्तिः 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 देवार्तजो मार्जगन्तां दक्षिणागां दिशमाशाः पितरो मार्जगन्तां प्रतीच्यां दिशिग्रहा पशवो मार्जगन्तामुदीच्यां दिस्याभूषदयो वनस्पतयो मार्जगन्तामूर्ध्वायां यज्ञसंवत्सरो यज्ञमुदर्मार्जगन्ताम् अधोधरागरे नागेभ्यो मार्जगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां नियतोऽसुजन्तोः तमक्रतुं पश्यति वीतशोको धातुप्रसादात् हिमारमीशं सप्तप्राणा प्रवन्ति तस्मात् सप्ताचिदः समिदः सप्तदिक्पां सप्त इमे लोकाय हृचरन्ति प्राणा गुहासगां नियताः सप्तसप्ताम् अतः समुद्रागरेश्च सर्वेऽस्मान् स्यन्दन्ते हिन्दवः सर्वरूपाः अतश्च विश्वावोषधगौरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवी कवीनां सर्वप्राणां नयशो मृगाणां सेनादध्रा नागस्वधर्वणा नागं सोमपवित्रः मर्त्येतरे भण्णे वरुणाग्रमः अष्टक्सेनाग्रमः पुनःपाद्यं पुनर्घ्यं पुनराचमनीयं समर्पयामि यथासकं यथास्थमतिष्ठाभयां समनार्थं क्षेमाय पुनरागमनाय च
ఓం నమో తిరుమలనాయకాయ నమో నమః. అదిగో తిరువేంకటనాథుడు చక్కని సౌభాగ్య విశేషంతో ప్రకాశిస్తూ నిత్య తిరు కళ్యాణోత్సవ నాయకుడుగా తాను విరాజిల్లుతూ అద్భుతమైన వెంకటాచల క్షేత్రం మీద నుంచి సమస్త విశ్వానికి కూడా శుభాలను అందిస్తున్నటువంటి వారే స్వామి అద్భుతమైన రీతితో రమారమణితో కలిసి చక్కగా కొలువున్నటువంటి తమ యొక్క బ్రహ్మాండ సంస్థానంలోని తిరుకల్యాణ మండపంలో నిత్య తిరుకల్యాణోత్సవ విశేషాన్ని నిర్వహించుకుంటూ అద్భుతమైన రీతితో విశ్వక్సేన ఆరాధనను సంపన్నం చేసి స్వర్ణ పుష్పాంకురారోపణమనేటువంటి అంకురారోపణ కార్య విశేషాన్ని వైఖానస ఆగమ విధానాన్ని అనుసరించి నిర్వహించుకుంటూ ఉన్నటువంటి శుభక్షణాలు. శ్రీనిధి సర్వభూతానాం భయకృద్భయనాశనః శ్రీరామో రామభద్రశ్చ భవబంధైకమోచనః భూతావాసో గిరివాసః శ్రీనివాసః శ్రియపతిః అచ్యుతానంత గోవిందో విష్ణుర్వేంకటనాయకః. సమస్తమైనటువంటి ప్రాణులకు శుభాన్ని కలిగించేటువంటి గొప్ప నిధి ఐశ్వర్యం ఆయనే అట. అందుకనే జగత్ కళ్యాణకారకుడు. అందుకనే ఆ భగవంతుడిని కీర్తిస్తూ ఆనందదాయకుడని కీర్తిస్తారు పెద్దలు. కాబట్టే జగదానందకారక అంటారు త్యాగరాజస్వామి. జగత్తుకంతా కూడా ఆనందాన్ని కలుగజేసేటువంటి మహానుభావ, సమస్తమైనటువంటి భయాన్ని కలిగించేటువంటి అంశాలను కూడా సమూలంగా నాశనం చేసేటువంటి మహానుభావ, రామభద్ర మర్యాదా పురుషోత్తమ, కలిగేటువంటి సమస్త దుఃఖాలను కూడా దూరం చేసేటువంటి స్వామి భవబంధైక మోచన. భవబంధములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో సుఖదుఖాలు అవే సంసారం. అటువంటి సంసారం నుంచి విముక్తిని కలిగించేటువంటి వాడు. అందుకని గొప్పవాడైనటువంటి గిరివాసుడు ఆయన శ్రీనివాసుడు. అటువంటి మహానుభావుడు విష్ణువు వెంకటనాయకుడిగా ఇదిగో స్వర్ణ పుష్పాంకురారోపణాన్ని సంపన్నం చేసి ప్రతిసర బంధన పూజ అనేటువంటి ఆ కళ్యాణ కంకణ పూజను నిర్వహిస్తూ ఉన్నారు. దర్శిద్దాం, వారి ఆశీస్సులు అందుకుందాం. ఇందిరారమణ గోవింద గోవింద. వినాగరజమవాహయామి శేషాగ్రమహాంగితమాసనం శేషాగ్రమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి శేషాగ్రమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తినామీతామస్వినా భగస్వస్తి దేవేంద్రనర్వణః స్వస్తి పూషా అసురో దదాతు న స్వస్తి ద్యావా పృథివీసు చేతునా స్వస్తగే బ్రవామహై సోమం వస్తిపవరస్య గస్పతిః బృహస్పతిం జర్వగణం దుస్తగే స్తగ ఆదిత్యాసో భవంతరః విశ్వే దేవానో అద్య దుస్తగే వైశ్వానరో వసురగ్నిస్వస్తగే దేవా అవంతర్భవ స్వస్తగే దుస్తనో రుద్రపాత్తం హాసః హస్తమిత్రాపురుణా హస్తిపద్యే రేవతి స్వస్తి నగేంద్రశ్చాగ్నిశస్త్రో ఆదితే కృతే స్వస్తి బంధామనుచరేమ సూర్యచంద్రమసా వివాన్ పునరుదాగ్నతా జానతా సంగమేమహి స్వస్తగణం తార్క్షమర్షణే మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నం దశకం సమత్సు బృహత్యసో నవమివారుహేమ అం హోముచ మాంగిరసంగం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్షం భగతవాని శరణం ప్రపద్యే శృతి సంభాదే శుభగన్నో వస్తు శుభగం శుభం. ఓం నమో కళ్యాణసుందరాయ నమో నమః. అదిగో
సప్తగిరి కళ్యాణ సుందరుని యొక్క అద్భుతమైన నిత్య తిరు కళ్యాణోత్సవ విశేషంలో శ్రేష్టమైనటువంటి కళ్యాణ కంకణ పూజా విశేషాన్ని నిర్వహించుకున్నటువంటి వారై అద్భుతమైనటువంటి స్వర్ణ సింహాసనాధీశ్వరుడుగా తాను ప్రకాశిస్తూ ఆ వెంకట నాయకుడు అద్భుతమైనటువంటి తమ యొక్క కరుణా కటాక్ష విశేషాలకు సమస్త ప్రాణులను కూడా ఇక్కడ ఉద్ధరిస్తున్నటువంటి వారై స్వర్ణ సింహాసనస్థుడై ఇక్కడ అలరారుతూ శాస్త్ర మర్యాద విశేషంతో విఖనసముని ప్రోక్తమైన విధానంలో కళ్యాణ కంకణ ధారణుడుగా అవుతున్నటువంటి అద్భుతమైన క్షణాలు. శ్రీ వెంకటేశ పద పంకజ ధూళి పంక్తి, శ్రీ వెంకటేశ పద పంకజ ధూళి పంక్తి, సంసార సింధు తరణే తరణిర్నవీనా, సర్వాఘ పుంజహరణాయ చ ధూమకేతు, పాయాదనన్య శరణం స్వయమేవ లోకం. స్వామి యొక్క అద్భుతమైనటువంటి పాదపద్మం నుంచి రాలిపడేటువంటి ధూళి కణాలు కూడా చాలా గొప్పవైనవి అంటారు మహాత్ములు పెద్దలు. వెంకట నాయకుని యొక్క అందమైన అద్భుతమైనటువంటి పాదపద్మ ద్వంద్వాల నుంచి రాలిపడుతున్నటువంటి ఆ చక్కని ధూళి విశేషాలు ఏవైతే ఉందో అవి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటివి, నూతనమైనటువంటి శక్తి కలిగినటువంటిదై సంసారం సుఖదుఖాలతో కూడిన సంసారం అనే సముద్రాన్ని అలవోకగా తరింపజేస్తుంది. అంతేకాదు స్వామి యొక్క పాదపద్మ ద్వంద్వం నుంచి ఆ చెదిరేటువంటి ధూళి కణాలు సమస్తమైనటువంటి పాపాల యొక్క సమూహాలను నశింపజేసేటువంటి గొప్ప ధూమకేతువు అంటే గొప్ప గుర్తు అని. ఎలాగైతే లోకంలో తోకచుక్కలు రాబోయేటువంటి కష్టాన్ని దుఃఖాన్ని ఎలా తెలియజేస్తుందో అట్లా స్వామి యొక్క పాదపద్మ ద్వంద్వం నుంచి రాలిపడినటువంటి ఆ ధూళి కణాలున్నాయే సమస్తమైనటువంటి పాప రాశులను నశింపజేసేటువంటి గొప్ప గుర్తులు. ధూమకేతువు గొప్పదైనటువంటి ఆ పాపాలను నశింపజేసేటువంటి సాక్ష్యం, సంకేతం అంటారు. అటువంటి ఆ భగవంతుని యొక్క పాదపద్మ ద్వంద్వం మాకు శరణం, మేము దాన్ని చక్కగా ఆ భగవంతుని పాదపద్మ ద్వంద్వాలను సేవిస్తున్నాం. అది స్వయంగా లోకాన్నంతా కూడా ఉద్ధరించగలదంటారు పెద్దలు. అటువంటి మహాత్ముల యొక్క సమస్తమైనటువంటి ప్రార్థనలకు ఆలవాలమైనటువంటి భగవానుడు తాను తన యొక్క అభయహస్తానికి కైంకర్య పరులు ఆచార్యులు అందించినటువంటి శ్రేష్టమైనటువంటి కంకణ విశేషంగా తన సహచరుడైన సర్పరాజును అద్భుతమైన కంకణంగా తాము ధరించాడు. ధరించి మహాత్మా మహానుభావ, ఏ అద్భుతమైనటువంటి మీ కీర్తి ప్రతిష్టల యొక్క విశేషాలను మేము వినడం చేతనే మా చెవుల ద్వారా ప్రవేశించి మీ యొక్క దివ్య చరిత్రలు మాలో ఉన్నటువంటి సమస్త దోషాలను దూరం చేస్తోందో అటువంటి దివ్య పురుషుడివి మహాత్మా, శేషాద్రి నాయకుడిగా మాకు మీరు అందించేటువంటి అద్భుతమైనటువంటి ఆశీస్సులు అందుకుంటామని భక్తులందరూ కూడా ప్రార్థిస్తూ ఇదిగో ఆ భగవంతుణ్ణి కీర్తిస్తుండగా ఆయన సంకల్పానుసారం స్వామివారి చిత్తవృత్తిని అనుసరించి సాగేటువంటి ఈ కర్మ విశేషాలలో భాగంగా అదిగో ఆచార్యులు కైంకర్యపరులు నిత్య కన్యకా శిరోమణులుగా సుప్రసిద్ధమైనటువంటి శ్రీ మహాలక్ష్మి వారిని, భూమహాలక్ష్మి వారిని కూడా చక్కగా ఇక్కడ ఆరాధిస్తూ రమారమణిగా సుప్రసిద్ధమైనటువంటి భార్గవీ రమణి శ్రీ మహాలక్ష్మి వారిని అక్కడ వారి వామహస్తానికి అద్భుతమైన కంకణ
ధారణా విశేషాన్ని చక్కగా అందించారు. అలాగే వారి సంకల్పాన్ని అనుసరించి మరొక దివ్యకాంత సాక్షాత్తు భూరమణీమణి ఎవరి యొక్క సంకల్పానుసారం సమస్త ప్రాణులకు తాను ఏడుగడగా దిక్కుగా భౌతికంగా చూచినప్పుడు జడల స్వరూపంతో భూగోళంగా ఇక్కడ ఉంటూ సమస్త ప్రాణులకు ఆధారంగా నిలిచిందో అటువంటి మాతృమూర్తి ఇక్కడ దివ్యశక్తి రూపంతో దైవశక్తిగా ఇక్కడ తాను స్వయంగా భూమహాలక్ష్మిగా ఉంటూ ఆమె కూడా ఆయన యొక్క సంకల్ప విశేషాన్ని అనుసరించి తమ వామహస్తానికి ఎడమ చేతికి చక్కగా కంకణధారణ విశేషాన్ని స్వీకరించారు. సమస్త భక్తులు కూడా ఆ దివ్యమైనటువంటి పురుషుని యొక్క నామమైనటువంటి గోవిందనామ స్మరణతో వారిని కీర్తిస్తుండగా ఆచార్యులు కైంకర్యపరులకు స్వామి తాను తన యొక్క ఆశీస్సులను అందిస్తూ ఆత్మరక్షారూపాత్మకమైన కంకణ విశేషాన్ని వారికి చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆత్మరక్షారూపాత్మకమైన కంకణ విశేషాన్ని స్వీకరించి ధరించినటువంటి వారై కైంకర్యపరులు ఆచార్యులు యథావిధిగా స్వామి యొక్క మరో దివ్య రూపమైనటువంటి యజ్ఞస్వరూపం సమస్త విశ్వము కూడా యజ్ఞరూపంగా ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. అందుకనే యజ్ఞోవై విష్ణు అని కీర్తిస్తారు స్వామిని. అటువంటి స్వామి సంకల్పాన్ని అనుసరించి అదిగో ఆఘార కర్మ అనేటువంటి యజ్ఞకర్మను సమంత్రకంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. యజ్ఞనారాయణ గోవింద గోవింద. శుద్ధ ఆశీర్వాన్ నమత్తో ఇంద్ర శుద్ధో నాగై శుద్ధ శుద్ధావృతిభిః శుద్ధోర్గింద్ర ఆర్య శుద్ధో మధ్య సౌమ్య మగి దేవాద్రుణమాగజంతాం మయ్యాశీరస్తో మగి దేవహూతిః దైవ్యాహోతారాభ్యంతపూర్వేనిష్టాస్యామ తనువాసువీరాః ఓద్దన్యమానమస్య అమేద్యం పాప్మానమయమానస్సకంతో శివాణశంతపరిదశ్చ స్రశన్నో మాతా పృథివీ తోకసాత తత్సోదరవరేణ్యంబర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. గతప్రతీకో గతగానిరగ్నిర్గతైః సమిద్ధో గతమస్యాన్నం గతప్రశస్త్వాసితో వహంతే గతం పిబన్సి గజాయక్షదేవాన్ అవితైరముణ్యస్వ ప్రతిరముణ్యస్వ స్వస్తిరముణ్యస్వ దేవసవిత ప్రసుభా తత్సోదరవరేణ్యంబర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతస్వరుచో వేన ఆవహ స బుద్ధ్యాపమా అస్త విష్టాసితశ్చ ఓం బ్రహ్మాండమవాహయామి ప్రజాపతిమవాహయామి హిరణ్యగర్భమవాహయామి పితామహమవాహయామి బ్రహ్మణే నమః. ఇదమాసనం సోమో ధేనగం సోమో అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దధాతో సాధాన్యం బృహత్తకం సభేయం బృహస్రోణం యోదాస తస్మై. ఓం సోమవాహయామి యజ్ఞాంగమవాహయామి ఇందుమవాహయామి చంద్రమవాహయామి సోమాయ నమః. ఇదమాసనం బ్రహ్మసోమాదిభ్యో నమః. పాద్యం సమర్పయామి యర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మసోమాదిభ్యో నమః. పుణ్యపుష్పై పూజయామి బ్రహ్మసోమాదిభ్యో నమః. గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్తయత్వన్నాకస్య పృష్టేజమానో వస్తు సప్తఋషీణాగం సుకృతాన్మిత్రలోకస్తత్రేవం విజ్ఞానం చ దేహి. ఓం ప్రోక్ష పాత్రాదాదావమాదాయ విత్రే sto వైష్ణవ్యే sto యజ్ఞే sto వాయుపూతే sto విష్ణోర్మనసా పూతే sto యజ్ఞస్య పావనే స్తః దివే త్వా అంతరిక్షాగత్వా పృథివ్యై త్వా ఓషాగత్వా ఆదిత్యవ్యంజనమసి పూర్ణామృతంత్వాస్తృణామి పాఠస్థం దేవేభ్యః విష్ణవే నమః. విష్ణోస్తూపోసి ఇది ప్రాచ్యాం దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతో విష్ణోస్తూపోసి పశ్చిమతో విష్ణోస్తూపోసి. ఓం విష్ణుమవాహయామి మహావిష్ణుమవాహయామి సదా విష్ణుమవాహయామి వ్యాపినానమవాహయామి శతాసి కృతాసి ధ్రువాసి దారుణాసి వనస్పత్యో దేవేభ్యో ఛందస్వ దేవ్యాపో గ్రహీష్యామి భవ గృహ్ణాత్ సవో గృహ్ణాతు బ్రహ్మన్నప ప్రణేష్యామి యజమానవాచం యచ్చ సోమాప ప్రణేష్యామి యజమానవాచం యచ్చ. ప్రణయయజ్ఞం దేవతావర్ధయత్తన్నాకస్య పృష్టేజమానో వస్తు సప్తఋషీణాకం సుకృతాన్మిత్రలోకస్తత్రేవం విజ్ఞానం చ దేహి. ఓం ప్రణగాం
యునక్తు సవో యునక్తు సంవిశాంతాం దృఢపాత్రాన్ దేవగజ్జాగే దక్షిణ ప్రణదో బ్రాహ్మణ తీర్థేన ప్రథమవాహయం బ్రహ్మాణమవాహయామింద్రమవాహయామగ్నిమవాహయామి సోమవాహయామగ్ని సోమానవాహయం బ్రహ్మాణమవాహయామింద్రమవాహయామి వసోనవాహయం మృతమవాహయం రుద్రాణవాహయామి అపౌపస్పస్యాం శ్రీవిష్ణుమవాహయం బృహస్పతిమవాహయం మిత్రమవాహయం మృణమవాహయామి ఆదిత్యనవాహయామి అశ్వినమవాహయం పూషణమవాహయం క్షమవాహయామి అక్షయ సోమవాహయామి ఔపాసర్యామి స్వాన్ దేవానవాహయామి స్వదేవానవాహయామి ఆజ్యపాత్రే సుప్నేష్ణుండరపామి ఇంద్రాయుష్ణుండరపామి వసుభ్యోష్ణుండరపామి మరుద్యోష్ణుండరపామి రుద్రేభ్యోష్ణుండరపామి అపౌపస్పస్యాం విష్ణువేష్ణుండరపామి బృహస్పతిష్ణుండరపామి మిత్రాయుష్ణుండరపామి వరుణాయుష్ణుండరపామి ఆదిత్యేభ్యోష్ణుండరపామి అసభ్యాం పూష్ణేష్ణుండరపామి కక్షాయుష్ణుండరపామి క్షయ సోమాయుష్ణుండరపామి ఔపాసయ్యేష్ణుండరపామి విశ్వేభ్యోదేవేభ్యోష్ణుండరపామి స్వదేవేభ్యోష్ణుండరపామి ఆద్యం ప్రదర్శయామి చిరం ప్రదర్శయామి అగ్నే జ్యోతిరసి సవదస్సమిత స్వాహ అమృతపశివారుణమసి అంతదకం భక్షాంతరిత అరాతయ ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట అనాతయ చిత్పదస్థాపన తచ్చిద్గణపవిత్రణమసో సూర్యస్య హస్త విస్మహ వాక్పదస్థాపన తచ్చిద్గణపవిత్రణమసో సూర్యస్య హస్త విస్మహ దేవస్థాసవితాపన తచ్చిద్గణపవిత్రణమసో సూర్యస్య హస్త విస్మహ కరసంపూర్ణవా సమిదో గృహీత్వా మూలాగ్రాభ్యాంకృతస్పర్శయిత్వా అభ్యచ్చ అక్షతాం ఆద్య చరుభిః ఇమామే అగ్నైష్టగా దేనమః సంతో ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరతయే నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేసే నమః సహోల్సే నమః జరాప్రవే నమః మర్యాపసే నమః మంత్రాసే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః యజ్ఞపురుషాయ నమః హృదయమన్యస్వ స్వస్థిరమన్యస్వ దేవసవిధ ప్రసువా అగంత గిత్మ ఆత్మజతవేదస్తేనేత్య సమర్థస్వ చేర్థవర్ధగతాస్మానపజగా పశుబ్రహ్మత్సేనాన్నాత్యేన సమేదయ స్వాహ వాయువ్యాదాగ్నేయహంతం ప్రజాపతగే స్వాహ నైరుత్యాదీశానాంతమింద్రాయ స్వాహ అగ్నగే స్వాహ సోమాయ స్వాహ అగ్నిశోమాభ్యాగ స్వాహ ప్రజాపతగే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపౌపస్పృశ్యాన్ శ్రీవిష్ణవే స్వాహ బృహస్పతగే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అసభ్యాం స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కృష్ణే సోమాయ స్వాహ ఔపాసజ్ఞాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాధికార్యాచరం సావిత్ర్యా గృహీత్వా చ కావ్యాగతిర్జోతి ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అవితేరమగ్రస్తాం దేవసవిత ప్రాసావీః ప్రాణానాగమ్యాన్ అస్యాం శోతో మహోత్సగన్మాంగమోపాసనాగ్నో ఆఘారాంతే స్వరమంతతంత్రశితువర్యా సాక్షరక్రియాదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవదేవైష్ణవతిర్ఘోష్యే ఉదరమున్యస్వాం స్వస్తిరమున్యస్వాం దేవసవిత ప్రసుమాన్ ఓం మతో దేవా అవంతనాగత విష్ణుజక్రమే పృథివ్యాస్పృతా విస్వాహ ఇదం విష్ణుజక్రమే త్రేధానగదే పదం సమూఢమస్య భాగం సురే స్వాహ త్రీణి పదాచక్రమే విష్ణుర్గోపాదాభ్యాం భూధర్మాణధారగన్ స్వాహ విష్ణో కర్మాణి ప్రసిద్ధగతోపసే ఇంద్రస్సగజ్జస్సగా స్వాహ అద్విష్ణో పరమం పథకం సదాపస్మి సూర్య విదేవక్షరాగతగ్గ స్వాహ అద్యప్రాసో పణ్యవో జాగ్రవాగం వస్సవిందదే విష్ణో హరియత్పరం పదగ్గ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేరమగ్రస్తాదేవసవిధ ప్రాసావీః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్న
ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పూలీయరే విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి అగ్గమై శ్రీ వెంకటేశుడు అలమేలు మంగాగూడి వెగ్గలించేరు అలపార విసరరే ఇప్పుడు దేవుడు దేవియునదే తెరదీయరే మహానాలాయమానస్య పణిరాజస్వరేణస్య సహస్రపణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సారభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతే శుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి యశోవతీత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిరతే వర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగితే లవణే క్షుదిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్షకుశక్రోజదాకసాల్మలే పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమళియ సదృక్షవత్పింద్య పారిజాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృతభద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణకురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకపస్థి పున్నాగంధర్వ సౌమ్యవర్ణభరతాఖ్య నవకండానాం మధ్యే
भरतखण्डे महासरोरुहाकार 50,000,000,000 भूमण्डले लक्षगोचरविस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समूमध्यरेखाया पूर्वदिग्भागे मेरोर्दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेङ्कटाचले सकलदेवतासन्निधौ मम अनेकजन्मसु युगजन्मणि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु अगसे प्रकाशे च आवर्त अनावर्त महापातकादि समहितक्षगार्धं दशपूर्वेषां दशापरेषां मध्यं स्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोकिता धामातपसङ्घात कालसूत्रादि युवदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरलोके निवासित्यर्थं द्विगुणीकृत अग्निष्टोमतरात्राप्तोर्याम शान्तप्रवाजपेय पौण्डरीक अश्वमेधादिहितकृत पुण्यफलावाभ्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति त्रिविधमोक्षफलसिद्ध्यर्थं श्रीविकणो मुनीन्द्रमतानुसारिभिः भृग्वन्मन्वद्विष्टादिभिः दिव्यमहर्षिभिरुक्त गृह्यधर्मशास्त्र पुराणगितिकासप्रतिपादितकन्यादानकल्पोक्त सकलफलावाभ्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीरन्दकशार्ङ्गादि पञ्चागतरस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकांसगवच्छास्त्रोक्तमार्गेण आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वितः भारद्वासगोत्रोद्भवस्य पञ्चव्यहुभेदेन प्रवर्तमानस्य परतत्त्वव्यूह अन्तर्यामी अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वितः भारद्वासगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यादिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वितः भारद्वासगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनगणविजृम्भित पादारविन्दस्य अर्चावतार प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वितः भारद्वासगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूरदिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योर्शोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मतनित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय सकलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय षडनक्षत्रे मकररासौ जाताय श्रीश्रीनिवासस्वामी परब्रह्मणे वराय भार्गवच्यवन आप्नुवान औरवेदल पञ्चानुषयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं भ्रातॄणां सुराङ्गना संसेवितपादारविन्दान् श्रीमहाविष्णोः वक्षस्त्रनिवासिनीम् आनन्दगुणात्मिकां मूढप्रकृतिरूपां उत्तरबलनक्षत्रे कन्यारासौ जातां भृगोः सङ्कल्पतनगां श्रीदेवी नाम्नीमां कन्यां प्रणीमहे दास्यामि काश्यपावत्सारणे त्रिगानुषयप्रवरान्वितां काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहोश्यामलाङ्गी रेवती नक्षत्रे मीनरासौ जातां कश्यपप्रजापतेः सङ्कल्पतनगां भूदेवी नाम्नीमां कन्यां प्रणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणीयुतां दास्यां स्थवेतव्यं ब्रह्मलोकचकीशया कन्यां त्वलङ्कृतां सात्वीं श्रीरागसमेधसे
ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంబరాः సర్వభూతాः సాక్షిణः సర్వదేవతాः ఇమాం కన్యాం ప్రదాస్యామి పరిణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తోऽస్తు. నిత్య కళ్యాణోత్సవ ప్రియాయ నమో నమః. కన్యాదాన ముహూర్త సుముహూర్తోస్తు అని చక్కగా విఖనస మునిప్రోక్తమైన వైఖానస కల్పం సెలవిస్తున్న శుభవేళ సమంత్రకంగా స్వామివారు సమస్తమైన భక్తుల యొక్క గోవిందనామ స్మరణపూర్వక కీర్తన విశేషాల మధ్య మహాసంకల్పపూర్వకంగా కన్యాదానాన్ని స్వీకరించారు అయ్యవారు. స్వామివారి యొక్క దివ్య నామస్మరణ సమస్తమైనటువంటి దుఃఖాలను దూరం చేస్తుందని, కాబట్టి వారి నామస్మరణ అనేటువంటిదే గొప్పదైన ఉపాయం, సమస్త దుఃఖాలను కూడా తరింపజేసేటువంటి అద్భుతమైన ఆయుధం స్వామివారి నామస్మరణం అని పెద్దలు చక్కగా సెలవిచ్చారు. అందుకనే హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథా అని అంటారు. హరినామస్మరణ సమస్త కలిదోషాలను నిర్మూలం చేసి కేవలం ఆ హరినామం మాత్రమే ఆ భగవంతుని యొక్క స్థానాన్ని చేరుస్తుందని పెద్దల మాట. ఈ కలియుగంలో ఏర్పడే దుఃఖాలను దూరం చేయడానికి అది తప్ప వేరే మార్గం లేదు అని పెద్దలు సెలవిస్తారు. అటువంటి విశేషాన్ని స్వామి చక్కగా పరిపుష్టంగా తెలియచేస్తూ ఇక్కడ శాస్త్ర మర్యాదను అనుసరించి మహాసంకల్పపూర్వకంగా స్వీకరించారు కన్యాదానాన్ని. ఈ కన్యాదానాన్ని స్వీకరిస్తూ ఆ కన్యాదానంలో ఉన్నటువంటి విశేషాలను మహాసంకల్పం తెలియజేస్తుంది. చాలా గొప్పదైనటువంటి ఆ పరమాత్మ యొక్క ఆలోచనే మహాసంకల్పం అని చెప్పబడుతుంది. దీనిలో దేశము కాలము వస్తువులతో కూడినటువంటి ఎవరెవరు పాల్గొంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఇక్కడ సంకల్పపూర్వకంగా మహాసంకల్పంలో వస్తారు. కాబట్టే మహాసంకల్పపూర్వకంగా కన్యాదానం వివాహం చేసేటప్పుడు మహాసంకల్ప పఠనం చేయమంటుంది కల్పం శాస్త్రం. అలాగే మహాసంకల్పాన్ని చక్కగా పఠించి తీర్థస్థానాదులను కూడా చేయమని చెబుతుంది ఇక్కడ. అందువల్ల భగవంతుని నామస్మరణ అనేది గొప్పదైన ఉపాయం అని పెద్దలు తెలియజేస్తారు. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే. 10 అవతారాలను ఎవరు ధరించారో అటువంటి ఆ పరమాత్మ కేవలం నామస్మరణ చేతనే సగుణ సాకార రూపంతో తాను ప్రత్యక్షమై తన భక్తులకు అన్ని దుఃఖాలను దూరం చేస్తూ ఉన్నారు. కాబట్టి నామస్మరణ కంటే వేరే ఉపాయం మరి ఒకటి లేదు సుమా, సుఖదుఖాదులతో కూడిన ఈ సంసార సముద్రాన్ని దాటడానికని అంటారు. అందుకనే నిరంతరం రామహరే కృష్ణహరే అని జపించమంటారు. కాబట్టే దేవతలతో సహితము ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనను పరమాత్మను కీర్తించి తమ తమ దుఃఖాల నుంచి దూరమయ్యారయ్యా అంటారు.
అందుకని వేదోద్ధార విచారమతే సోమకదానవ సంహరణే మీనాకార శరీర నమో భక్తం తే పరిపాలయ మాం. సాక్షాత్తు బ్రహ్మదేవుడు తాను లోకరచన చెయ్యడానికి కావలసిన వేదాలను పోగొట్టుకోగా సోమకుడనేటువంటి రాక్షసుడు దాన్ని హరించుకొని పోతే సోమక రాక్షసుణ్ణి సంహరించడానికి తాను ఆ పరమాత్మ మత్స్యావతారాన్ని ధరించి ఎవడైతే ఉద్ధరించాడో వేదములను బ్రహ్మగారికి తిరిగి సమర్పించాడో దాన్ని ఆయన సహాయంగా అటువంటి ఆ మత్స్యావతార రూపుడైనటువంటి స్వామికి నమస్సులు అంటారు. మంథానాచలధారణ హేతో దేవాసుర పరిపాల విభో కూర్మాకార శరీర నమో భక్తం తే పరిపాలయమం. మహానుభావ, ఎవరైతే ఆ మంథర పర్వతాన్ని అసాధారణమైనటువంటి స్థితిలో అటు దేవతలు రాక్షసులు తీసుకొచ్చి పాల సముద్రంలో వేసిన వెంటనే బుడుంగున మునిగిపోతే దాన్ని మునిగిపోకుండా కవ్వంలాగా నిలపడానికి కూర్మ అవతారాన్ని ధరించి చాలా పెద్దదైనటువంటి తాబేలుగా తన మూపు మీద మోసి ఆ అద్భుతమైనటువంటి అమృత మథనం అనేటువంటి కార్యానికి సహకరించారో అటువంటి కూర్మాకార స్వరూపంతో ఉన్నటువంటి స్వామి మీకు నమస్సులు అంటారు. భూచోరక హర పుణ్యమతే క్రీడోద్ధృత భూదేవ హరే క్రోడాకార శరీర నమో భక్తం తే పరిపాలయ మం. భూమిని హరించుకొని పోయి చాపలాగా చుట్టుకొని పోయినటువంటి హిరణ్యకశిపుని యొక్క సోదరుడు ఎవడైతే ఉన్నాడో హిరణ్యాక్షుడనేటువంటి వాడు, అతన్ని సంహరించడానికి ఎవడైతే వరాహర స్వరూపాన్ని ధరించి వచ్చాడో అటువంటి స్వామి వరాహమూర్తి మీకు నమస్సుమాంజలు మమ్మల్ని రక్షించమంటాడు. అలాగే హిరణ్యకశిపుడిని స్వయంగా ఎవరైతే ఇక్కడ నృసింహ రూపంలో వచ్చి సంహరించాడో అటువంటి స్వామి మీకు నమస్సులు. అలాగే పరశురామావతారంగా ధరించి ఎవరైతే గొప్పదైనటువంటి కార్య విశేషాన్ని సాధించారో, సీతావల్లభుడుగా ఎవరైతే అవతరించారో, కృష్ణుడుగా ఎవరైతే చక్కగా ఉద్ధరించారో, బుద్ధుడుగా ఎవరైతే అనుగ్రహించారో మీకు నమస్సుమాలు అని అంటుండగా అదిగో స్వామి దశావతార విశేషాలతో అనుగ్రహించి ఇక్కడ చక్కగా మాంగళ్య ధారణ చేస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్వామగుంరాజా నమసృజతాం తంత్రగా వేదా అన్వసృజ్యంతాం తాం హస్తే కురుతాం అధః సీతా సావిత్రీ భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి
చెమటల నాహుతి ఓసెనతడు తొలయుని నిట్టూరు పుల విసరుచును పొలుకు చెమటల నాహుతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగామతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు కదిసి నీనెన్నడిని గగ దేవసవితప్రసవా ఇమాన్ లాజానామిత్యభిగార్యాం ఇమాన్ లాజానామపామి సమృద్ధికరణాన్ మమ తోభ్యం చ సంవదనాత్ తదగ్నేరణుమన్యతాం ఇయన్నార్యపభ్రూతేగ్నౌ లాజానావవంతే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతగా మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరణుమన్యతాం ఇయన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానావవంతే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరణుమన్యతాం ఇయన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానావవంతే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం స్వస్వాహా ఓం భూర్భువస్వాహా అవితేరమగ్గుస్తాదేవసవితప్రాసావీః ప్రాణానాగమ్యాం అస్యాం శ్రౌతోం శ్రీనివాసస్వప్నः వైవాహికమహోత్సకర్మాంగముపాసనాగ్నో అజహోమాంతే సదోషప్రాయశ్చిత్తార్థం మతో దేవదేవైష్ణవతర్ఘోష్యే అవితరమున్యస్వ హృదయమున్యస్వ ధ్రవస్తరమున్యస్వ దేవసవితప్రసవాం ఓం మతో దేవా అవంతనాగతో విష్ణువిచక్రమే పృథివ్యాసప్రదా విస్వాహా ఇదం విష్ణువిచక్రమే త్రేదానదే పదం సమూఢమస్యమాగం సురే స్వాహా త్రీణి పదాచక్రమే విష్ణుర్గోపా అదాభ్యः ధర్మాణధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి వసుదగతో ప్రధాని పుష్పసే ఇంద్రస్య గజ్జస్సకా స్వాహా తద్విష్ణో పరమం పథకం సదా పశ్యంతి సూర్యः దివ్యచక్షురాయుతగ్గ స్వాహా అద్యప్రాసో వణ్యవో జాగ్రవాగం వసవందతే విష్ణోర్యత్పరమం పథగ్గ స్వాహా ఓం భువస్వాహా ఓం భువస్వాహా ఓం శివస్వాహా ఓం భూర్భువస్వాహా అవితరమగ్గుస్తాధర్మగ్గుస్తాధర్మగ్గుస్తాదేవసవితప్రాసావీః ప్రాణానాగమ్యాం అస్యాం శ్రోతో శ్రీనివాసస్వనः వైవాహికమహోత్సకర్మాంగముపాసనాగ్నో కపసాద్గుణ్యాతృష్టాంతో మంగరిష్యే అవతరమున్యస్వ మృదరమున్యస్వ సౌస్థిరమున్యస్వ దేవసవితప్రసువా యదస్కర్మణో త్రీర్థం విద్వాన్ విభాకరం అగ్నగే స్వాహా అగ్నగే నాథాగ స్వాహా అగ్నగేన్నపతగే స్వాహా ప్రజాపతగే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం తదముష్మై స్వాహా అగ్నగే శుచకృతే స్వాహా వాస్తుపతే నమో వాస్తుపతగే స్వాహా యన్మ ఆత్మనో మిందాబోధగ్రస్తపునరః జతవేద విచర్షణి స్వాహా పునర్నిర్చక్షురాత్ పునరందరో బృహస్పతిః పునర్వే అసురాహ్యం చక్షురాత్తమక్షో స్వాహా ఇష్టేభ్య స్వాహా వజనిష్టేభ్య స్వాహా బీజందృష్ట్యై స్వాహా నిష్కర్త్యై స్వాహా దౌరాద్యై స్వాహా దేవీభ్య స్వాహా తనోభ్య స్వాహా హృద్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా
ఓం ఏదో ఓషధీమహి స్వాహా సవిదసి తేజోస్తేజోమగిదే స్వాహా యమస్య ధీమహి మృత్యోర్మే పాగ స్వాహా सूर्यस्थितिमे चक्षुर्मे भाग स्वाहा सोमस्थितिमे चित्तमे भाग स्वाहा वायोर्धीमहि प्राणान्मे भाग स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमे भाग स्वाहा अग्निर्भुक्तः स्वाहा सप्तमे अग्नेयमिरः सप्तदश्मा सप्तषडगः सप्तधाम प्रजानि सप्तहोत्रासप्तात्मयन्ति सप्तयोनीरात्मनस्वाकृतेन स्वाहा सुदानविद्वानविष्णुप्रदेन पूर्णमावतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषं निन्दागजुहोमि स्वाहा आग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्यौस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्यास्तृप्यन्तान् नमक गस्तादेव सवितप्रासावि दक्षिण उत्तरतो आवाहितान् देवताभ्यो नमः यथासकं यथास्थं प्रतिष्ठापयां सुमनार्थं क्षेमायां पुनरागमनागच्छाम् भूयाः पूर्णमसे पूर्णं मे भूयाः सर्वसन्मे भूयाः सर्वं मे भूयाः अक्षरभक्तितीजुहोमि अक्षरसमये चेष्टाः प्राच्यां दक्षिणागां उदीच्यां प्रतीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जगन्ताम् पश्चिमतः परिजोपनगाम् दक्षिणतः परिजोपनगाम् उत्तरतः परिजोपनगाम् पश्चिमतः विष्णोः सदरमसि दक्षिणतः विष्णोः सदरमसि उत्तरतः विष्णोः सदरमसि प्राच्यां विष्णोः सदरमसि सर्वान् प्रथमोक्य ग्रन्थिं विसृज्य अद्भिप्रोक्ष्याम् आप्यागन्ताम् इति जुहोति आप्यागन्तामापवोषतगमनतां वसतगच्छतमं गच्छतो न पृष्ठमेरगस्वाहा सुद्यन्तां देवसदनकं सुद्यन्तां देवसदनं भूतिस्मातेन्नमते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतगार्भूतिः आदित्यः सोमो नमः त्रिगाकुशं जवदग्ने कश्यपस्य त्रयाकुशं यद्देवानां त्रिगाकुशं तन्मे अस्तत्त्रयाकुशं दीर्घायुत्वागा बलागा सतागा वदञ्च वर्तसे त्रयाकुशं हापोगष्टामगः बुभस्तानभूषेन्नायशक्तसे योवस्वतमोरस्तस्य पादगते गणः श्रुतिरिव मातरः तस्मा अरङ्गमावभोगस्सक्षगागचिन्मताम् आपो जनगताचरः यत्ते अग्ने जस्ते नाहं ते जस्सी भूया संयत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्सी भूया संयत्ते मयि प्रजां मयज्ञस्ते मेधां मयि प्रजां मयीन्द्रियन्द्रियं मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातो मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासनां विक्रन्दनयाज परिपूर्णपदस्त्रे प्रायश्चित्तनेहानि होमकर्मात्मकानि वै कारणतेषामशेषेण कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियेर्वा बुद्ध्यात्मना वा जगते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणागेत् समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनःपाद्यं पुनर्घ्यं पुनराचरणीयं समर्पयामि यथासकं यथास्त्रप्रतिष्ठापयामि समनार्थं क्षेमाय पुनरागमनागच्छाम् अग्नये नमः पुडोपहारं समर्पयामि अग्नये नमः आद्योपहारं समर्पयामि ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासार्पणमस्तु
ఓం నమో గోదాదేవ్యై నమో నమః. నీలాతుంగస్థనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రేమస్వరూపిణిగా ప్రేమస్వరూపంతో ప్రకాశించేటువంటి భగవంతుణ్ణి ఉపాసించినటువంటి గోదాదేవి 1000 ఏనుగులతో కదిలి వచ్చి తనను స్వీకరించినట్టుగా స్వామి కలలు కన్నటువంటి తల్లి యొక్క చరిత్రను జియంగారు ప్రతినిధులు చక్కగా అనుసంధానం చేస్తూ ఉండగా, ఆ వారణమాయిర పాసుర విశేషంతో కీర్తిస్తుండగా, అదిగో కొబ్బరికాయలు దొల్లించుకోవడం అనేటువంటి ఆ సాంప్రదాయిక విశేషాన్ని నిర్వహించుకున్నారు అయ్యవారు. అలాగే తాను ధరించినటువంటి శ్రేష్టమైన గజపుష్పమాల కళ్యాణమాలను, అందమైనటువంటి అనేక రకాలైన పసుపు వర్ణంతో కూడిన పుష్పాలు, తులసి దళాలతో చక్కగా కూర్చి పేర్చినటువంటి ఆ కళ్యాణమాలను రమారమణి కంఠసీమకు చక్కగా మాలా పరివర్తనమనే సంప్రదాయంలో అందివ్వగా, ఆ తల్లి స్వీకరించి కళ్యాణమాలను ఎంతో సంతోషంతో తిరిగి స్వామివారి కంఠసీమకు చక్కగా అందించారు. చక్కని పలువరుస తళుక్కున మెరుస్తుండగా స్వామి చిరునవ్వులు చిందిస్తూ మరో దివ్య దేవేరి రమణీమణి శ్రీ భూమహాలక్ష్మి వారి కంఠసీమకు చక్కగా అదిగో ఆ దివ్యమైనటువంటి కళ్యాణ గజపుష్పమాలను అందించారు. అమ్మ భూమాత ఎంతో ప్రియంగా దానిని స్వీకరించి చక్కగా తాము ధరించి ఎంతో సంతోషంతో సిగ్గులు మొగ్గలుపోతూ తిరిగి స్వామివారి కంఠసీమకే ఆ కళ్యాణమాలను చక్కగా అందంగా అందించారు. గొప్పదైన ఆనందంతో భక్తులు కరతాళ ధ్వనులు చేస్తూ 2 చేతులు జోడించి శిరస్సు మీద ఉంచుకొని స్వామి గోవిందనామ స్మరణపూర్వకంగా వారిని కీర్తిస్తూ ఉండగా, భక్తుల కరతాళ ధ్వనుల మధ్య గోవింద నామస్మరణలతో కూడిన జ్యోతల మధ్య అమ్మలు ఇరువురు కూడా స్వామివారికి ఇరుపక్కల చక్కగా చేరి ఎంతో ఆనందంతో అన్నమయ్య అందించేటువంటి పిడికిట తలంబ్రాల పసిడి అక్షింతలతో అదిగో అక్షతారోపణమనేటువంటి దివ్య ఆ కైంకర్యాన్ని స్వీకరిస్తూ ఉన్నారు స్వామివారు. ఇందిరారమణ గోవింద గోవింద. పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు
కొంత పెడమరలి